హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్కి పొందొచ్చు. అంతేకాకుండా timecomplex.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఇవాళ లెసన్లో మనం అడోబే ఫ్లాష్ గురించి నేర్చుకుందాం. అడోబ్ ఫ్లాష్ ఏంటి అసలు, ఎందుకు అంటే చూడండి, అడోబ్ ఫ్లాష్ యూస్ చేసి మనం యానిమేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత వచ్చేసి మీకు యానిమేషన్ ఎందుకు అవసరము అంటే చూడండి, మీకు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఏంటంటే యానిమేషన్ ఉంటుంది వెబ్సైట్లో. ఓకేనా. ఇటువంటి యానిమేషన్స్ క్రియేట్ చేయడానికి, గేమ్స్ క్రియేట్ చేయడానికి చాలా వాటికి ఏంటంటే మనకి యానిమేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు దాదాపు చాలా వెబ్సైట్లలో ఫ్లాష్కి సంబంధించిన యానిమేషన్స్ యూజ్ చేస్తూనే ఉంటారు. చూడండి, మనం ఏదైనా ఒక ఇమేజ్ చూసాము అంటే మన మెదడులో అది ఎంతసేపటి వరకు ఉంటుంది అంటే సెకండ్లో 13వ వంతు వరకు మన మైండ్లో ఉంటుంది అన్నట్టు అది. ఓకేనా. దాన్నే మనం ఏమనొచ్చు అంటే అసలు యానిమేషన్ అంటే ఏంటంటే మూవ్ అయ్యే థింగ్స్ని, మూవ్ అయ్యే వస్తువులను లేదా మూవ్ అయ్యే వాటిని అన్నింటిని మనం ఏమనొచ్చు అంటే యానిమేషన్ అని అనొచ్చు అన్నట్టు. ఓకేనా. దాని ఎఫెక్ట్ మన మెదడులో ఎంత ఉంటుందంటే సెకండ్లో 13వ వంతు వరకు ఉంటుంది అన్నట్టు. అంటే ఏదైనా ఒక ఇమేజ్ కానీ లేకపోతే ఏదైనా ఒక థింగ్ కానీ మనకేంటంటే డిఫరెంట్ పొజిషన్లలో 13 సార్లు కదిలింది, 13 సార్లు జరిగింది అంటే అది మనకేంటంటే యానిమేట్ అయినట్టు కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా. చూడండి, దీనిలో మనకు స్టార్టింగ్ వచ్చిన వర్షన్ ఏంటంటే మనకు మైక్రోమీడియా ఫ్లాష్ అని వచ్చింది అన్నట్టు. అప్పట్లో అడోబ్ వాళ్ళది కాదు, ఇది మైక్రోమీడియా ఫ్లాష్ అని వచ్చేసింది. ఓకేనా. లేదు, దీన్ని మనం ఏమనొచ్చు అంటే షాక్ వేవ్ ఫ్లాష్ అని కూడా అనొచ్చు అన్నట్టు. ఓకేనా. ఇంతకుముందు నేను చెప్పినట్టు దీంతో ఏమేమి చేయొచ్చు అంటే చూడండి, వెక్టార్ గ్రాఫిక్స్, యానిమేషన్స్, ఓకేనా, బ్రౌజర్ గేమ్స్, మనం కొన్ని వెబ్సైట్లలో చిన్న చిన్న గేమ్స్ ఆడతాం కదా, అవన్నీ ఏంటంటే ఫ్లాష్ గేమ్స్ అన్నట్టు. ఓకేనా. తర్వాత చూడండి, మనకు అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్, మొబైల్ గేమ్స్, ఇవన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు ఫ్లాష్లో మనం. ఓకే. అయితే చూడండి, మనం మామూలుగా ఏదైనా ఫైల్ని సేవ్ చేస్తే మనకు ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఓకేనా. అంటే .doc అంటే వాడుకుంటుంది. ఓకేనా. ఎక్సెల్కి XML అని వీటన్నిటికి ఒక్కొక్క ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా. అలాగే చూడండి, దీనికి కూడా మనకి ఏంటంటే 2 ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే FLA అని ఉంటుంది. ఇంకొకటి SWF అంటే షాక్ వేవ్ ఫ్లాష్ అని ఉంటుంది. ఓకేనా. అంటే ఫస్ట్ నేను FLA అని చెప్పాను చూసారా. ఆ FLA ఏంటంటే మనం ఫైల్ని సేవ్ చేసే, అంటే మనం వర్క్ చేసే ఫైల్ పేరు అన్నట్టు అది. ఓకేనా. అలా కాకుండా ఇంకొకటి ఏముంటుందని చెప్పాను నేను, షాక్ వేవ్ ఫ్లాష్ అని చెప్పాను కదా. ఇదేంటంటే మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత సేవ్ చేసే ఫైల్. అంటే మీకు అర్థం కావడానికి ఎలా అంటే, ఇప్పుడు మీరు అడోబ్ ఫోటోషాప్లో ఏదైనా వర్క్ చేశారనుకోండి, దాన్ని డైరెక్ట్ సేవ్ చేస్తే మీకు అది ఎట్లా సేవ్ అవుతుందంటే PSDలో సేవ్ అవుతుంది అన్నట్టు. PSDలో సేవ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, మీరు దానిలో ఉన్న లేయర్స్ని కానీ దేన్నైనా సరే మీరు మళ్ళీ దీన్ని సేవ్ చేసుకున్నారనుకోండి, సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది అంటే, సరే నేను ఇక్కడ మీకు చూసి చూపిస్తాను చూడండి. దాన్ని చూడండి, ఇప్పుడు మనకు ఫోటోషాప్లో ఈ ఫైల్ ఉంది. ఈ ఫైల్లో నేను ఏంటంటే ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నాను, టైం అని. ఓకే. ఇప్పుడు నాకేంటంటే దీన్ని నేను సేవ్ చేశాను అనుకోండి, సేవ్ చేయడానికి Ctrl+Shift+S అన్నా Ctrl+S అన్నా సేవ్ అవుద్ది. డెస్క్టాప్ పైన ఇచ్చినప్పుడు చూడండి, దీనికి ఏం ఫార్మాట్ ఉంది ఇక్కడ అంటే PSD ఫార్మాట్లో ఉంది ఇది. ఓకే. ఇప్పుడు నేను దీన్ని డెస్క్టాప్ పైన ఇచ్చేసి సేవ్ చేశాను. సేవ్ చేసి ఫోటోషాప్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని నేను డబుల్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ చేశాను అనుకోండి, నాకు ఈ ఇమేజ్ అనేది ఎట్లా ఓపెన్ అవుతుందంటే డైరెక్ట్ ఫోటోషాప్లోనే ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. అంటే ఇది ఒక JPG ఇమేజ్ కాదు, డైరెక్ట్ ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు నేను టైప్ చేసిన టెక్స్ట్ని కూడా నేను మళ్ళీ తీసేసి వేరేది రాసుకోవచ్చు. ఓకేనా. అలా కాకుండా మొత్తం నా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఫోటోషాప్లో కాకుండా నేను నా మొబైల్లో వేసుకున్నా, లేకపోతే నా డెస్క్టాప్ పైన ఒక వాల్పేపర్ లాగా సేవ్ చేయాలన్నా దాన్ని అప్పుడు ఎలా సేవ్ చేయాల్సి ఉంటుందంటే దాన్ని JPG ఫార్మాట్లో సేవ్ చేయాల్సి ఉంటుంది. అంతే కదా. ఇక్కడ JPG అని తీసేసుకొని డెస్క్టాప్ పైన ఇప్పుడు నేను సేవ్ చేశాను అనుకోండి. ఓకే. ఇప్పుడు నాకు ఇది ఏంటంటే JPG ఫైల్ అంటే ఏంటంటే దీన్ని నేను డెస్క్టాప్ పైన సేవ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా డైరెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇది ఫోటోషాప్లో ఓపెన్ అవ్వదు, డైరెక్ట్ ఇలా ఓపెన్ అయిపోతుంది. అలాగే మనకు అడోబ్ ఫ్లాష్లో కూడా FLA అంటేనేమో మనం దానిలో వర్క్ చేసుకోవడానికి అన్నట్టు, అంటే PSD లాగా అన్నట్టు. JPG అంటేనేమో ఇంతకుముందు నేను ఏమన్నాను, SWF ఫైల్స్ ఉంటాయని చెప్పాను కదా, అలాంటి ఫైల్ అన్నట్టు. ఓకేనా. ఇలా మనకు 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. మనకు ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే SWF ఫైల్స్ తోటి వస్తుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు మన అడోబ్ ఫ్లాష్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే చూడండి, మీరు స్టార్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ అడోబ్ ఫ్లాష్ అని టైప్ చేయండి. ఓకే. అడోబ్ ఫ్లాష్ అని టైప్ చేస్తే మీకు ఫ్లాష్ అనేది వస్తుంది ఇక్కడ. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే చూడండి, మీకు అడోబ్ ఫ్లాష్ని ఇప్పుడు నడిచే వర్షన్ ఏంటంటే CC. ఓకేనా. ఇప్పుడు మనకు అంతకుముందు ఏంటంటే CS వర్షన్స్ ఉంటాయి, అంటే క్రియేటివ్ సూట్ అని. ఇప్పుడు వచ్చేసి అన్నీ ఏంటంటే క్రియేటివ్ క్లౌడ్ వస్తున్నాయి. ఇప్పుడు క్రియేటివ్ సూట్లో కూడా మనకి ఏంటంటే అడోబ్ ఫ్లాష్ CS1, CS2, CS3, CS4, CS5, CS6 ఎలా వచ్చాయో అలాగే క్రియేటివ్ క్లౌడ్లో కూడా మనకు అలాగే వర్షన్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. అంటే మనకు ఒక్కొక్క ఇయర్లో లేదా 1 or 2 ఇయర్స్కి ఒకసారి కొత్త వర్షన్ రిలీజ్ చేస్తూ ఉంటారు.
చూడండి అడోబ్ ఫ్లాష్ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది. ఈ ఒక వెల్కమ్ స్క్రీన్ వస్తుంది. దీనిలో మొత్తం ఏంటంటే 3 పార్ట్స్ లాగా డివైడ్ అయి ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే క్రియేట్ ఫ్రమ్ టెంప్లెట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ కొన్ని డిజైన్ చేసిన ఫైల్స్ ఉంటాయి అన్నట్టు. దానిలో మనం ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ చేసుకొని మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత వచ్చేసి క్రియేట్ న్యూ ఫైల్. ఇదేంటంటే మనమే కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనిలో చూడండి మనకు యాక్షన్ స్క్రిప్ట్ 3.0 ఉంది చూసారా, దీన్ని తీసుకొని మనకు కోడింగ్ అంతా చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ లర్న్ అని ఉంది. ఈ లర్న్లో ఏంటంటే మనకి ఏమన్నా కొత్త థింగ్స్ నేర్చుకోవాలి అనుకుంటే, అసలు అడోబ్ ఫోటోషాప్ గురించి అడోబ్ ఫ్లాష్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ వస్తాయి అన్నట్టు, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే. ఓకేనా. ఇలా మనం దీన్ని క్లిక్ చేసి నేర్చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.